నీటి సంరక్షణ, జలవనరుల పరిరక్షణ అంశాలే ఎజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు 100 రోజుల కార్యాచరణ ప్రకటించారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో ప్రభుత్వం నీటి సంరక్షణ కార్యక్రమం చేపడుతోంది. సాగునీటి సంఘాల కేంద్రీకృతంగా యాక్షన్ ప్లాన్ అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించింది. సంఘాల సభ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు నీటి సంరక్షణకు కార్యాచరణ ప్రకటించారు. అమలు చేసేలా రాష్ట్రంలోని 60,000 మంది సాగునీటి సంఘాల సభ్యులకు కీలక బాధ్యతలు అప్పగించారు. జలవనరులు, అటవీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల సమన్వయంతో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఏప్రిల్ 6న తాడిపత్రి నియోజకవర్గం యాకిడిలో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ నెల 15 వరకు పనుల గుర్తింపు కార్యక్రమం చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. గుర్తించిన పనులకు ఏప్రిల్ 16 నుంచి 20 వరకు పరిపాలన అనుమతులు ఇవ్వాలని, ఏప్రిల్ 21 నుంచి జూలై 9 వరకు పనులు చేపట్టాలని ఆదేశించారు. పూర్తి చేసిన పనులకు సంబంధించిన నివేదికలను జూలై 10 నుంచి 14 వరకు సమర్పించాలని సూచించారు. వేసవికి ముందు 6 మీటర్లు, వర్షాకాలం తర్వాత 3 మీటర్ల లోతున భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఫీడర్ ఛానళ్లను క్లియర్ చేయడం సహా పూడికతీత పనులు చేపట్టాలన్నారు. గుర్రపుడెక్క తొలగించాలని, చెరువులు, కాలువలను క్లియర్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అప్పుడే ఎక్కువ నీటిని సంరక్షించుకోవడంతో పాటు ముంపును అరికట్టవచ్చన్నారు. అవసరమైన మేరకు చెక్ డ్యాంలకు మరమ్మతులు చేయించాలన్నారు. సాగునీటి సంఘాలు వాటర్ బడ్జెట్ తయారు చేసుకోవాలని సూచించారు. ప్రజా చైతన్యం, ప్రజల భాగస్వామ్యంతో 100 రోజుల ఉద్యమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.